కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ సూరప్ప త్రాగునీటి చెరువును పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరి కాసేపట్లో ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ సూరప్ప త్రాగునీటి చెరువును పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు. మరి కాసేపట్లో ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, డిప్యూటీ సీఎం స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది ఈ రోజు? అప్పారావు. సుమిత్ర, కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. కాసేపటి కింద పవన్ కళ్యాణ్ ఉప్పాడలో సముద్రపు కోతను పరిశీలించారు. ఇక స్థానిక మత్స్యకారులు బాధితులతో కూడా మాట్లాడారు. గత కొంతకాలంగా సముద్రపు కోత తీవ్రత మరింత పెరిగిపోయిందని, దాదాపుగా ఏడాదిన్నర వ్యవధిలో ఎకరం భూభాగం సముద్రంలో కలిసిపోయిందని, వర్షం వచ్చినప్పుడు బిక్కుమని గడుపుతామని చెప్పి వీళ్ళందరూ కూడా మత్స్యకారులు పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సముద్రపు కోత నివారణకు రక్షణ కూడా నిర్మించాలా, లేకపోతే మత్స్యకారులు వేరే సురక్షిత ప్రాంతాన్ని తరలించాలా అనే దానిపై కూడా చర్చించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ స్థానిక పిఠాపురం ఉప్పాడ కొత్తపల్లి నియోజకవర్గంలో సూరప్పవారి చెరువును కూడా పరిశీలించారు. దాదాపు కొన్ని గ్రామాలకు మంచినీటి అందించే చెరువు గత కొంతకాలంగా నీరు రాకపోవడం నేపథ్యంలో అది పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఈ నేపథ్యంలో దాన్ని పునరుద్ధరించి ప్రజలకు తాగునీటిని ఏ విధంగా అందించాలని దాని మీద కూడా ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అదేవిధంగా దారిలో స్థానికంగా ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ అనే కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా కలిసి ఓదార్చారు. ఇటీవల కొంతమంది కుటుంబ వేధింపులతో చక్రధర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తమ కుటుంబాన్ని న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ని వీరందరూ కలిశారు. దీంతో వాళ్ళందరూ గోడు విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడే గొల్లపురంలో తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే తాను ఎన్నికల్లో హామీలు ఇచ్చానో వాటి అమలు నెరవేర్చడానికి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, అదేవిధంగా రహదారుల మరమ్మతుకు నివేదిక సంబంధించి మొత్తం ప్రణాళికలన్నీ సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులు సూచిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం 3:30 వరకు ఈ సమీక్ష సమావేశం కొనసాగుంది. అనంతరం 4 గంటలకు పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్ లో విజయోత్సవ సభ కూడా నిర్వహించున్నారు. కావున అఖండ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేని చేసి చట్టసభలకు పంపిన నేపథ్యంలో ప్రజలందరికీ కృతజ్ఞత తెలపడం కోసం వారాహి విజయోత్సవ పేరుతో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు తన 3 రోజుల పర్యటన ముగించి అమరావతికి పవన్ పైన కానున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.